హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పాలని అంటే నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ క్రేజీగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా డీల్ చేసి ఉంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఎ గ్రేట్ మూవీ. బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా మనకు అప్పుడప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్తుంది, కొత్తగా తీసుకెళ్తూ ఉంటారు అనమాట. ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మనం ఆ వరల్డ్లోకి వాళ్ళు సెట్ చేసిన దాంట్లోకి వెళ్ళిపోతాం, ఆ స్టోరీలోకి. బట్ సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఒకటే దగ్గర లీనియర్గా ఎక్కువసేపు డ్రామా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ డ్రామా ఎక్కువసేపు అక్కడనే జరుగుతూ ఉండడం వల్ల ఇది బేసిక్గా మేజర్లీ 4 క్యారెక్టర్స్ మధ్యలో జరుగుతున్న స్టోరీ. మన ప్రదీప్ రంగనాథన్ అండ్ మమితా బైజు, శరత్ కుమార్ గారు అండ్ రోహిణి, వీళ్ళ నలుగురు మధ్యలోనే మేజర్ మూవీ, అంటే మొత్తం మూవీ వీళ్ళ నలుగురు మధ్యలోనే జరుగుతూ ఉంటుందన్నమాట. మేజర్లీ ప్రదీప్ రంగనాథన్ అండ్ మమితా బైజు మధ్యలోనే ఎక్కువసేపు జరుగుతూ ఉంటుందన్నమాట. స్టోరీ మొత్తం యాక్చువల్లీ వాళ్ళ మధ్య ఉంటుంది. సో వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుందన్నమాట మూవీలో. వాళ్ళు కొన్ని సీన్స్ అయితే ఎక్కువ ఎమోషనల్ అండ్ ఎక్కువ హ్యాపీనెస్ ఉండే మూవీ ఇది. సో ఆ ఎమోషనల్ సీన్స్ కానీ ఆ హ్యాపీనెస్ ఈజ్తో పర్ఫామ్ చేశారనమాట. సో మనకెక్కడ యాక్టింగ్ చేస్తున్నట్టు కానీ ఏమనిపించదనమాట. ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలో ఎలాగైతే ప్రదీప్ రంగనాథన్ అవుట్ రైట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తాడో సేమ్ ట్రైట్స్ ఉంటాయి ఇందులో కూడా. ఫస్ట్ హాఫ్ మొత్తం అంటే టు ది కోర్ రూటెడ్, మనం ఫ్రెండ్ని చూస్తున్నట్టు ఈ సిచ్యువేషన్ వచ్చినా కానీ మన ఫ్రెండ్స్లో ఎవరికైనా రావచ్చు అన్నట్టే ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది మ్యూజిక్ బై సాయి అభ్యంకర్, మనకి ఈ మూవీలో మ్యూజిక్ ఈ సెటప్కి ఎంత కావాలో అంతవరకే ఉంటుంది. ఎక్కడ అంటే ఎగ్జైల్ కాదు, కానీ మూడ్ని పర్ఫెక్ట్గా సెటప్ చేస్తుంది. ఆ పాటలు కూడా చాలా బాగున్నాయి. ఆ మూడ్కి ఎక్కడికి బయటకు వెళ్ళకుండా అన్నీ అందులోనే మూవీలోనే సెట్ అయిపోయేటట్టు సాంగ్స్ ఉంటాయన్నమాట. బట్ డైరెక్షన్ అండ్ రైటింగ్ కొంచెం సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుండుంటే ఈ సినిమా గ్రేట్ మూవీ అయ్యేది. బట్ ఇట్ వాజ్ ఏ గుడ్ మూవీ. ఇప్పుడు మొత్తం దివాళీలో నా టాప్ పిక్స్ అని అంటే మాత్రం నాకు ఫస్ట్ తెలుసు కదా, అండ్ దెన్ కమ్స్ డూడ్, అండ్ దెన్ కమ్స్ కే ర్యాంప్, అండ్ లాస్ట్ మిత్రమండలి అనమాట. ఇది నా ర్యాంకింగ్. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ మూవీ అయితే నాకు సెకండ్ హాఫ్ బాగుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ. చాలా బాగుంది, అంటే చాలాసార్లు నవ్వుకున్నాం, ఏడ్చాం. కాకపోతే ఇంకొంచెం సెకండ్ హాఫ్ మనం అనుకున్నట్టు అంత రియలిస్టిక్గా కాకుండా కొంచెం సినిమాటిక్గా తీసుకెళ్ళినా పర్లేదు అనిపించింది. బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ. యా, దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థ్యాంక్ యూ.